అందరికి నమస్తే. నేను మీ రివ్యూ తారక్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఉస్తాద్ డబుల్ స్మార్ట్ శంకర్. నేను ప్రీవియసే చెప్పాను, మీరు గమనించారా? సినిమా మొత్తం ట్రైలర్లోనే ఉంది, మొత్తం చూపించాడు అని. ఇక సినిమా విషయానికి వస్తే కమ్ బ్యాక్ పూరి సార్ అనుకున్నా. సార్, మీ చిప్పు నిజంగా మీకు మామూలుగా దొబ్బలేదు. మీలోని మాకు ఒక ఐడియట్ అమ్మ నాన్న తమిళమ్మాయి, టెంపర్, పోకిరి, బిజినెస్ మ్యాన్, దేశముద్రు, బాబా మీ రైటింగ్ స్కిల్స్, మీ రైటింగ్ విధానము నిజంగా సార్ సూపర్ అని చెప్పుకోవాలి. సినిమా మట్టుకు అట్టర్ ఫ్లాప్ కనిపించింది సార్. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన రామ్ని కూడా ఈసారి నట్టేటలో ముంచినట్టే అయింది. ఇంకొకటి, విజేంద్ర ప్రసాద్ గారు మీకు కాల్ చేసిన విధానం, మీరు ప్రెస్ మీట్లో చెప్పడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా అద్భుతంగా అనిపించింది. కానీ మీరు, నాకు తెలిసి బిజినెస్ మ్యాన్ సినిమాలో లాస్ట్ డైలాగ్ ఉంది కదా, చెప్పడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు అని. సూపర్ సార్, మీరు రామ్ గోపాల్ వర్మని ప్రూవ్ చేసుకున్నారు. మీరు కాల్ చేసిరో చేయలేదో కానీ మీరు అనుకున్న సబ్జెక్ట్ నే తీసిరు, జనాల మీద వదిలేరు. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా స్మార్ట్ శంకర్ సినిమా వేరు, డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా వేరు. ట్రైలర్ లో మీరు అన్ని క్లియర్ గా చూపించారు అని నేను ట్రైలర్ రిలీజ్ అయిన రోజే చెప్పాను. ఇక సినిమా విషయానికి వస్తే అట్టర్ ఫ్లాప్, ఏమి లేకుండా పోయింది. అసలు సబ్జెక్ట్ ని ఏదైతే మీరు అనుకుంటున్నారు, ఏముంది సార్, సింపుల్. రామ్ పోతినేని, ఉస్తాద్ డబుల్ స్మార్ట్ శంకర్, బిగ్ బుల్, దాని తర్వాత అటు దిప్పి ఇటు దిప్పి పోగిరిని, అటు దిప్పి ఇటు దిప్పి ఇంకేవేవో తీసుకొచ్చి పెట్టారు సార్. నిజంగా చెప్తున్నా, సినిమాలో దమ్ము లేకుండా పోయింది సార్. ఇక సాంగ్స్ అయితే హైలైట్. చాలా హోప్స్ ఉండే సార్ ఈ సినిమా పైన, మామూలు హోప్స్ కాదు. రామ్ పోతినేని మీద కాదు సార్ హోప్స్, మీ మీద ఉండే. ఎందుకంటే ఈ సినిమా హిట్ కొట్టి కొన్ని కోట్ల వర్షం కురిస్తే మీరాగిపోయిన జేజీఎం జనగణ మన మళ్ళీ విజయ్ దేవరకొండతో మొదలు పెడతారేమో అని ఆశలు ఉండే సార్. ఆ ఆశలు కూడా పోయినాయి. సినిమా అయితే మొత్తం యావరేజ్ టాక్ సార్. డబుల్ స్మార్ట్ శంకర్ కి దీనికి సంబంధమే లేదండి. ఇక గాయస్, ప్రేక్షకులారా, మీరు నిజంగా ఒకవేళ పూరి సార్ కి గట్టి అయిన అభిమానం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సినిమా సంజీవ్ దత్ ఏం చేసిండు, మరి రామ్ పోతినేని ఏం చేసిండు, హీరోయిన్ ఏం చేసింది, మీరు ఎన్ని పూరి జగన్నాథ్ గారి సినిమాలు తీసుకొని రిఫరెన్స్ గా వెళ్తారో ప్రతిదీ సీన్ పైన ఈజీగా అర్థమైపోతుంది. ఒక ప్రేక్షకుడు స్క్రీన్ ప్లేకి కూర్చున్నాడు అంటే నెక్స్ట్ వచ్చే సీన్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ సినిమా మీకు నచ్చలేదు అనేది నిజం అన్నమాట. ఇక ఆలీ గారి క్యారెక్టర్ తీసుకొచ్చారు. మీరు అనుకున్నంత ఆలీ గారు రాసిన క్యారెక్టర్లలో ఇది నథింగ్ సార్, చాలా నథింగ్. మీరు తీసుకున్న ఈడియట్లో కానీ, అమ్మ నాన్న తమిళమ్మాయి కానీ కొన్ని వేరు సార్ లెవెల్. చిప్పు దొబ్బింది మీకు. ఇక సినిమా విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది కాసుల వర్షం కురిపించలేకపోయింది. అట్టర్ ఫ్లాప్ గా మీ కెరీర్ లో నిలిచిపోయింది సార్. ఇది ఖచ్చితంగా సినిమా సంజీవ్ దత్ గారిని పెట్టుకున్నారు. నిజంగా ఏమవుతుందో అని అనుకున్నాం కానీ ఫస్ట్ హాఫ్ లో మీరు నడిపించిన విధానం, దీంట్లో ఏదైతే ఉందో ఒక తల్లి సెంటిమెంట్ ని కలిపారు. పెద్దగా ప్రేక్షకుని ఆకట్టుకునే డైలాగులు కూడా లేవు సార్. సింపుల్ అర్థమైపోతుంది సంజీవ్ దత్ కి. ఫస్ట్ మీరు స్క్రీన్ ప్లే విధానంలో 15 నిమిషాల్లో సినిమాలో అర్థమైపోయింది. సంజీవ్ దత్ కి ట్యూమర్ వస్తుంది, దాని తర్వాత ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అనేవాడు ఒకసారి తీసుకున్నాడు, దాన్ని పెట్టుకొని నడపాల కదా, ఇంతే. దీన్ని చాలా సాగదీసి పండబెట్టారు. ఇక సినిమా విషయానికి వస్తే పెద్ద హైప్ లేకుండా పోయింది. ఇది సార్. జై హింద్. నేను మీ రివ్యూ తారక్. ఒకవేళ మీకు నచ్చినట్టు అనిపిస్తే, చెప్పాలన్న ఇంతూజియాజం కూడా పోయింది సినిమా చూసిన తర్వాత, అట్లా అనిపించింది అనమాట. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.